యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువు నామమున వందనాలు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14-17 వచనాలు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14-17 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. 14వ వచనం 17వ వచనం అండి. కావున మీరు వారి మధ్య నుంచి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికర సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తూ ఉన్నాను. చదువుకున్న వాక్య భాగం నుంచి నా ప్రభా కొన్ని ఆత్మీయ సత్యాలు మాకు బోధించి నీకు మరింత మహిమకరంగా జీవించుటకు సహాయం దయచేసి నీ కృపలో వర్ధిల్లు చేయమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినమ్రగా వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ ఏమంటున్నాడని చెప్పానంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దు అని చెప్తున్నాడండి. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఎలా ఉంటుందని చెప్పానంటే, ఇప్పటిదాకా తమ్ముడు చెప్పాడు చక్కని వాక్యం. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పానంటే ఎలా జీవించాలట? మన గుడారములు రమ్యముగా అందంగా కనిపించాలని చెప్పానంటే, ప్రత్యేకంగా కనిపించాలంటే ఎలా జీవించాలటండి? అవిశ్వాసులతోటి జోడు వద్దు. వారు ఎలా జీవించారు? ఇశ్రాయేలీయులు పాతకాలంలో వారు ఒంటిగా జీవించారు అని చెప్పి ఉంది వాక్యం. మీకు ఆ వాక్యం సరిగా అర్థమైందో అర్థం కాలేదు. ఒంటరిగా జీవించారని చెప్పి, అంటే ఒంటరిగా అని చెప్పానంటే, ఒంటరిగా అంటే ఏంటండి? ప్రత్యేకముగా జీవించారు, ప్రత్యేకంగా జీవించారండి. ఈరోజు మన వాక్య భాగం ఏంటని చెప్పానంటే, ప్రత్యేకించబడుట, సపరేషన్ ఇన్ క్రిస్టియానిటీ. ప్రత్యేకించబడుట. దేవుని యొక్క నడిపింపు ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పానంటే, నేను సిద్ధపడ్డ వాక్య భాగము, తమ్ముడు సిద్ధపడ్డ వాక్య భాగం కూడా, రెండు కూడా అర్థం ఒకటే. కానీ నేను ఎంచుకున్న విధానం ఒకటి, అతను ఎంచుకున్న విధానం ఒకటండి. దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంటుందో ఈరోజు మీరు వింటారు. ఇప్పుడు అంటే పాత నిబంధన నుంచి తమ్ముడు కొన్ని అంశాలు ఎత్తుకున్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క నడిపింపు ఎలా ఉంటుందని చెప్పానంటే, అదే అంశము. నేనేం సిద్ధపడ్డానో ఆయనకు తెలియదు, ఆయనేం సిద్ధపడ్డాడో నాకు తెలియదు. గమనించాలి. ఇక మూల వాక్యం చూస్తే ఏముందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని చెప్పానంటే, మీరు అని చెప్పానంటే దేవుని నమ్ముకుని ఆయన యొక్క రక్తములో మీ పాపాలు కడుక్కున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత మీరు అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండవద్దు. అంటే జోడుగా ఉండొద్దు అని చెప్పానంటే ఏమండి, మన చుట్టూ అందరూ కూడా మరి వాళ్ళే కదా, మరి వాళ్ళకు జోడుగా ఉండదని చెప్పానంటే ఇక్కడ దూరంగా పోయి కొండల్లోనో గొట్టల్లోనో ఏమండి గుహల్లో నివాసం ఉండమనా, లేకపోతే వారితో మాట్లాడొద్దు అని చెప్పానా, లేదా వారు ఫంక్షన్స్కి వెళ్ళొద్దు అని చెప్పానా? అవేవి కాదండి. గమనించాలి. అవిశ్వాసులతో జోడుగా ఉండవద్దని చెప్పంటే వీరు వారి యొక్క ఆచార వ్యవహారాల్లో పాలు పంపులు చేసుకుని వారితో మమేకమై జీవించి వారి ఆచార వ్యవహారాలు మెడలో తెచ్చుకోవద్దు, వారి ఆచార వ్యవహారాలు సంఘంలోకి తీసుకుని రావద్దు, సంఘమును కలుషితం చేయవద్దని అర్థం అండి. ఎందుకు చెప్తున్నా నేను మాట అని చెప్పంటే, ఈనాడు క్రైస్తవ జీవితంలో రెండు అంశాలు చాలా ప్రాముఖ్యమేనండి.
మొట్టమొదటిగా రక్షించబడుట, రెండవదిగా ప్రత్యేకించబడుట. మొట్టమొదటిగా రక్షించబడాలి. యేసుప్రభు చిందించిన రక్తంలో మన పాపాలు కడుక్కుని రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందుకున్న తర్వాత ప్రత్యేకమైన జీవితం జీవించాలండి. ఈనాడు ఆ ప్రత్యేకమైన జీవితం జీవించలేక ఎంతోమంది లోక ఆచారాల్ని సంఘాల్లోకి తీసుకొస్తా సంఘాన్ని కలుషితం చేస్తూ ఉన్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పంటే, మీరు సోషల్ మీడియా మరి ఫాలో అవుతున్నారో లేదో తెలియదు కానీ, క్రైస్తవ కార్తీక దీపోత్సవం అటండి. విన్నారా ఎక్కడన్నా? ఈనాడు అనేక చర్చిల్లో క్రైస్తవ కార్తీక దీపోత్సవం అని చెప్పని, అంటే దీపాలు వెలిగించి ఏం చేస్తున్నారట, సిలువకి పైన తైలాభిషేకం చేస్తున్నారట. ఇంకా చెప్పాలని చెప్పానంటే, క్రైస్తవ బతుకమ్మ అట. అంటే సిలువను పెట్టుకుని మధ్యలో చుట్టూ కూడా బతుకమ్మ ఆడుతున్నారు. ఎవరిది? అన్యులు కాదు, క్రైస్తవులే. ఇంకా యేసు మాలట. అంటే వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారని చెప్పి మనోళ్ళు యేసు మాల వేస్తున్నారు. అంటే వాళ్ళు బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తున్నారని చెప్పని మనోళ్ళు ఏం చెప్పారంటే వైట్ అండ్ వేసి మెళ్ళో బులుగు కండువాట. ఇవన్నీ ఏంటి? అన్య ఆచారాలు సంఘంలోకి తీసుకురావడం అన్నమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పని మీకు అవన్నీ కూడా వివరిస్తా ఉన్నాను. యేసు మాల ఏమండి, ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయండి. మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి, అద్వితీయుడు, మహోన్నతుడు. ఆయన హస్తకృత్యమైన ఆలయంలోనే ఆయన నివసించరు. కానీ ఆయనకి ఏం చేస్తానని చెప్పానంటే, ఆయన నామాన్ని అవమానపరుస్తూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, 10 మందిలో అవహేళన చేస్తూ ఉన్నారు. కారణం ఏంటని చెప్పానంటే, ఈ ప్రత్యేకించబడుట అనే అంశాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల. ఇందులో క్రైస్తవ ఫాదర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు. వాట్ ఈజ్ మెయింట్ బై సపరేషన్? పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పారు ఈ మాట. మనకి పాత నిబంధన కాలం నుంచే ప్రభు అయినటువంటి యెహోవా తన ప్రజలతోటి చెప్తా ఉన్నాడు, ప్రత్యేకంగా జీవించండి. ప్రత్యేకించబడుట అనే అంశం మనకి పాత నిబంధనలో ఉందా అని చూస్తే, అబ్రహాము నివసించినటువంటి కల్దీలో పట్టణమైనటువంటి ఊరు అనే పట్టణం కానీ, లేకపోతే సొదొమ కానీ, లేకపోతే ఐగుప్తు కానీ, బబులోను కానీ, ఇవన్నీ కూడా లోకాన్ని చూపించేటువంటి చిత్రాలు. ఇవన్నీ కూడా కల్దీల ఊరనే పట్టణము ఈ లోకపు మతాలను చూపిస్తూ ఉంటే, సొదొమ గొమొర్రా ఈ లోకపు పాపాలను చూపిస్తూ ఉంది. లోక పాపం ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తూ ఉంది. ఐగుప్తు ఈ లోకపు ఆస్వాదనను చూపిస్తూ ఉంటే, బబులోను ఈ లోకపు గందరగోళాన్ని చూపిస్తూ ఉంది. కానీ ఒక వ్యక్తి దేవుని చేత సంధించబడిన తర్వాత ఖచ్చితంగా అబ్రహాము ఆ ఊరనే పట్టణం నుంచి బయటకు వచ్చినట్లుగా ఖచ్చితంగా నువ్వు లోకంలో నుంచి బయటకు రావాల్సిందే, లేకపోతే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాలు కళ్ళారా చూడలేవు. ఆనాడు ఇశ్రాయేలీయులు 430 ఏళ్ల పాటు ఐగుప్తులో బానిసత్వంలో మగ్గారు. కానీ ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాతనే వారు ఆశీర్వాదాలు చూడగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు అబ్రహాము దేవుని యొక్క మాట పట్టుకుని తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు, తన దేశాన్ని విడిచి బయలుదేరాడు. కానీ తన బంధువు లోతుని తన వెంట పెట్టుకున్నాడు. చాలా కాలం పాటు లోతు తన వెంటే ఉన్నాడు. కానీ లోతు అబ్రహాముతో ఉన్నంత కాలము దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదాలు అందివ్వలేకపోయాడు. లోతు అబ్రహాముతో ఉన్నంత కాలం కూడా దేవుడు అబ్రహాముతోటి నిబంధన చేయలేకపోయాడు. కానీ ఎప్పుడైతే లోతు అబ్రహాముతోటి విడిపోయి వెళ్ళిపోయిన తర్వాతనే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. చూద్దాం ఆ మాట. ఆదికాండము 13వ అధ్యాయము 14-15 వచనాలు చూడగలిగితే, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు,
తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము. ఎందుకనగా నీవు చూస్తూ నీ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలం ఇచ్చేదను. హల్లెలూయా. అంటే లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామునికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులు ఇచ్చేస్తా ఉన్నాడండి. అంటే లోకం నీలో నుంచి వెళ్ళిపోయిన తర్వాతనే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడతాడు. నువ్వు రక్షించబడినంత మాత్రాన దేవుడు నిన్నేమి దీవించడు. రక్షించబడిన తర్వాత నీలో లోకం అనేది కనిపించడానికి వీల్లేదు. ఇంకొంచెం మనం ముందుకెళ్తే మోషే, మనకందరికీ తెలుసు మోషే ఒక హెబ్రీయుడు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మోషే ఫరో యొక్క కుమారుడుగా జీవించవలసిన పరిస్థితి వచ్చింది. కానీ మోషే పెద్దవాడైన తర్వాత హెబ్రీ పత్రికలో ఒక చక్కని మాట ఉంటుందండి. పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట అక్కడ మెన్షన్ చేశారండి. 11వ అధ్యాయము 24, 25, 26 చూ. మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని ఎంచి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఫరో కుమారునిగా జీవించడం అని చెప్పానంటే మామూలు విషయం కాదండి. ఆనాటి కాలంలో ఫరో అని చెప్పానంటే సాక్షాత్తు దేవుడుగా పూజించేటువంటి వారు, తమను తాము దేవుళ్ళుగా వారు భావించుకునేవారు ఫరో. లేస్తే సేవకులు, కూర్చుండే సేవకులు, అద్భుతమైనటువంటి జీవితం ఉండేది వాళ్ళకి. ఆఖరికి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి చక్కగా ఆ యొక్క తైలాలు రాసి, సుగంధ ద్రవ్యాలు రాసి, వాళ్ళ శవాలు కుళ్ళిపోకుండా చక్కగా పిరమిడ్లు పెట్టేటువంటి వాళ్ళు. అంటే చనిపోయిన తర్వాత మరి పరలోకం, నరకం ఆ తర్వాత సంగతి. కానీ అంటే వాళ్ళు జీవించినంత కాలం అంత అద్భుతంగా వాళ్ళ యొక్క జీవన విధానం ఉండేదని. కానీ ఫరో యొక్క కుమారుడుగా అనిపించుకున్నట కంటే, అల్పకాల పాప భోగము అనిపించడం కంటే దేవుని బిడ్డలతో కలిసి శ్రమ అనుభవించడం మేలని చెప్పి ఎంచుకున్నాడండి. ప్రత్యేకమైనటువంటి జీవన విధానం మోషే ఇష్టపడ్డాడు. దేవుడు తన బిడ్డలకి వాగ్దాన దేశం స్వాస్థ్యంగా ఇవ్వబోయే ముందు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు అన్యులతో మీరు సహవాసం చేయవద్దు, లోక ఆచారాలు మీరు అభ్యసించవద్దు, వారితో మీరు పొత్తు పెట్టుకోవద్దు. మీరు వారితో పొత్తు పెట్టుకుంటే వారు మీకు ఉరిగా మారతారు, మీ పక్కలో బళ్ళేలాగా మీకు ముళ్ళులాగా మారతారు. ఎన్నోసార్లు హెచ్చరించాడు. కానీ ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదండి. వాగ్దాన దేశం పోయిన తర్వాత వారు అన్యులతో సహవాసం చేశారు, వారితో పొత్తు పెట్టుకున్నారు, వారి ఆచారాలు అభ్యసించడం మొదలుపెట్టారు. ఫలితము మనకందరికీ తెలుసు. అష్షూరు సైన్యం వచ్చి ఇశ్రాయేలీయుల్ని బానిసలుగా పట్టుకుపోయింది. అలాగే బబులోను సైన్యం వచ్చి యూదా వారిని బానిసలుగా పట్టుకెళ్ళిందండి. ఫలితము ఆ ప్రత్యేకమైనటువంటి జీవన విధానం వారు జీవించలేకపోవటం వల్ల ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము రక్షణ పొందుకున్న తర్వాత అటువంటి ప్రత్యేకమైన జీవన విధానం మనం జీవించగలుగుతున్నామా? ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ప్రశ్నించుకోవాలండి. అయితే ఈ గ్లోబల్ యుగంలో, ఈ మోడర్న్ యుగంలో ప్రత్యేకంగా జీవించడం సాధ్యమా? ఈ గ్లోబల్ యుగంలో ఈనాడు మనం జీవిస్తున్నటువంటి ఈ కాలంలో ప్రత్యేకంగా ఎలా జీవించాలి? జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితానికి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఇందులో 2 అంశాలు ఉన్నాయండి. ప్రత్యేకించబడుట, ఎలా ప్రత్యేకించబడాలి, ప్రత్యేకమైన జీవన విధానం ఎలా జీవించాలి, 2 అంశాలు ఉన్నాయండి. ఒక్కొక్క అంశంలో 3 పాయింట్లు వివరిస్తాను. మొట్టమొదటి అంశం ఏంటని చెప్పానంటే గమనించాలండి. వ్యాపారం చేసే అంశం తీసుకుందాం. మనం వ్యాపారం చేస్తా ఉన్నాం అనుకోండి. నువ్వు ఒక దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసివి,
నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న విశ్వాసిగా నువ్వు వ్యాపారం చేసే విషయంలో నువ్వు అవిశ్వాసులతో పొత్తు పెట్టుకుంటే నీ ఆలోచన విధానానికి అతని యొక్క ఆలోచన విధానానికి నీకు భిన్నంగా ఉండవచ్చు. బహుశా కొంతకాలం పాటు బాగానే ఉండొచ్చు, కానీ కొంతకాలం ప్రయాణం అయిపోయిన తర్వాత నీ ఆలోచనకి అతని ఆలోచనకి పొత్తు కుదరకపోవచ్చు. తద్వారా గొడవలు వచ్చే అవకాశం ఉంది, వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి అవిశ్వాసాలతోటి పొత్తు పెట్టుకోకపోవడమే మంచిది. ఇది మొట్టమొదటి అంశం. రెండవ అంశం ఏంటని చెప్పానంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న ఒక విశ్వాసిగా ఉన్నావు, నువ్వు విశ్వాసివి ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. అలా కాకుండా ఒక విశ్వాసిగా ఉండే ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే, లేకపోతే ఒక విశ్వాసురాలుగా ఉన్న నీవు ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే నీకున్న దర్శనాన్ని వారు సరిగా అర్థం చేసుకోకపోవచ్చు. ఆదివారం పూట నువ్వు మందిరానికి వెళ్దామని చెప్పానంటే ఆవిడ గారు సినిమా పోదాం అని చెప్పొచ్చు. నువ్వు రాత్రిపూట బైబిల్ చదువుకోవడం నువ్వు ఇష్టపడతావు, కానీ అదే సమయంలో ఆమె టీవీ పెట్టుకుని సీరియల్ చూస్తూ ఉండొచ్చు. లేకపోతే నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమె షాపింగ్ పోదాం అని చెప్పనొచ్చు. ఇలా అనేక అంశాలు మీ ఇద్దరి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని ఎన్నటికీ కూడా పెళ్లి చేసుకోవద్దు. మూడవ అంశం ఏంటని చెప్పానంటే, అవిశ్వాసతో నువ్వు సహవాసం చేస్తూ ఉంటే అవిశ్వాసులు నిన్ను భక్తిలో నుంచి ప్రార్థనలోంచి నిన్ను వెనక్కి లాగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఆదివారం పూట ప్రార్థనకి పోదాం అని చెప్పి నువ్వు చెప్తే, ఏం పోతావు ప్రార్థనకి, సినిమా పోదాంపా అని చెప్పని అతను నిన్ను సింపుల్గా పక్కకు లాగేట అవకాశం ఉంది. కొరింథీ పత్రికలో అదే మాట ఉందండి. కొరింథీ పత్రిక 2 కొరింథీ 11వ అధ్యాయం 3వ వచనం చూస్తే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుంచి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. అదండి, తన కుయుక్తి చేత ఎలా అయితే సర్పము హవ్వను మోసపుచ్చిందో, మీరు అవిశ్వాసంతో సహవాసం చేస్తే వారు మిమ్మల్ని భక్తిలో నుంచి విశ్వాసంలో నుంచి పక్కకు లాగే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు అవిశ్వాసులతోటి సహవాసం చేయకపోవటమే మంచిది. 3 అంశాలు చెప్పుకున్నామండి. మొట్టమొదటిగా అవిశ్వాసులతోటి వ్యాపార సంబంధాలు కానీ, నెంబర్ 2 అవిశ్వాసుల్ని వివాహం చేసుకోవడం కానీ, మూడవదిగా అవిశ్వాసులతోటి సహవాసం చేయడం కానీ, 3 కూడా చేయడానికి వీల్లేదు. ఇకపోతే రెండవ అంశానికి వస్తే ప్రజల మధ్యనే జీవిస్తూ వారి మధ్యలో మీరు ఒక వెలుగుగా ఉండాలి. ప్రజల మధ్యన జీవిస్తూ మీరు వారి మధ్య ఉప్పు వలె రుచికరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షించబడిన మీరు దేవుని యొక్క వెలుగును పొందుకుని, పోయిన వారం చెప్పుకున్నాం ఎలా ఉండాలట, మీ దీపాలు వెలుగుచుండనీయుడి అని చెప్పంటాడు ప్రభు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీ హృదయంలోకి వస్తాడు, మీరు వెలుగొందడం ప్రారంభిస్తారు. అలా వెలుగొందుతున్న మీరు ఎలా ఉండాలని చెప్పంటే, మీ చుట్టూ ఉన్న వారిని ప్రకాశింపచేయాలి. మీ వెలుగు అందరికీ కనపడు నిమిత్తమే మీ దీపాలు ఎక్కడ ఉంచాలి, దీపస్తంభం మీద ఉంచాలి. అంటే 10 మందిలో, ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు 10 మందిలో నలుగురిలో అట్లా కాకుండా ఎలా ఉండాలట, ఒక వెలుగుగా ఉండాలండి. మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకి కానీ మరి దేనికి పనికి రాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగే ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి
కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట ఉండు వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ప్రభు చక్కని ఉదాహరణలు ఇచ్చాడండి. ఎలా ఉండాలట? మీరు మనుషుల మధ్యనే నివసిస్తూ ఒక వెలుగుగా ఉండాలండి. ఇంకెలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి, రుచికరంగా ఉండాలి. అన్నం కూర ఉంటప్పుడు పసుపు వేసినా, కారం వేసినా, ఎన్ని వేసినా సరే ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? తప్పగా ఉంటుంది కదా. అలా క్రైస్తవులు ఎలా ఉండాలని చెప్పారంటే 10 మందిలో వారి యొక్క ప్రత్యేకతను కాపాడుకోవాలండి. అలా ప్రత్యేకించబడాలి. మీకు అర్థం కావడానికి మనకు బైబిల్లో 3 ఉదాహరణలు మీకు చెప్తాను. దానియేలు గారు బబులోనికి బానిసలుగా తీసుకుపోబడ్డారు. దానియేలు, ఇంకా షడ్రకు, మెషకు, అబేద్నగో. షడ్రకు, మెషకు, అబేద్నగో అనేటువంటి ఈ 3 పేర్లు కూడా అది బబులోను వాళ్ళు పెట్టినటువంటి పేర్లు అన్నమాట. వారి అసలు పేర్లు వేరే ఉన్నాయి. ఏం పేర్లు చెప్పగలుగుతారా? అసలు పేర్లు ఏం పేర్లు చెప్పగలుగుతారా? ఇంకా చెప్పాలండి. అనన్య, అజర్య, మిషాయేల్. అయితే బబులోనికి వెళ్ళిన తర్వాత దానియేలు యొక్క పేరు మార్చబడింది. ఏం పేరు పెట్టబడింది చెప్పానంటే, దానియేలుకి బెల్తాషజర్ అనే పేరు పెట్టబడిందండి. బెల్తాషజరు. బెల్తాషజర్ అని చెప్పానంటే బబులోని యొక్క దేవత పేరు బెల్తాషజరు. అయితే వారు దానియేలు యొక్క పేరైతే మార్చేశారు, కానీ దానియేలు యొక్క విశ్వాసాన్ని వాళ్ళు మార్చలేకపోయారు. పేరు మార్చేశారు. షడ్రకు, మెషకు, అబేద్నగో పేరు మార్చేశారు. దానియేలు యొక్క పేరు మార్చేశారు, బెల్తాషజర్ అని పెట్టేశారు. కానీ వారిలో ఉన్న విశ్వాసాన్ని వారు తీసేయలేకపోయారు. దానియేలు అన్యుల దేశంలో తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు. రాజు భుజించినటువంటి ఆ యొక్క ఆహారాన్ని కానీ, సేవించే ద్రాక్షరసం కానీ నేను తీసుకోనని చెప్పాడు. ఒప్పుకోలేదండి. తన ప్రత్యేకతను కాపాడుకున్నాడు. అన్యుల దేశంలో ఒక బానిసగా ఉండి తన ప్రత్యేకతను ఆ విధంగా కాపాడుకున్నాడు దానియేలు. ముందు ఆ మాటలు చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము, దానియేలు 1వ అధ్యాయము 8వ వచనం. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండాన్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. అదండి. అంటే అన్య దేశంలో నివసిస్తూ తన యొక్క ప్రత్యేకతను ఏ విధంగా కాపాడుకున్నాడో గమనించాలండి. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? ప్రజల మధ్యన నివసిస్తూ మన యొక్క ప్రత్యేకతను ఆ విధంగా కాపాడుకోవాలి, ప్రత్యేకించబడుట. అదేవిధంగా అబ్రహాం విషయానికి వస్తే సొదొమ గొమొర్రా రాజుల్ని సొదొమ గొమొర్రా ప్రజల్ని కాపాడిన తర్వాత అబ్రహాం గారికి సొదొమ రాజు బెర ఒక చక్కని కానుక ఇవ్వబోతాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండం కొద్దామండి. ఆదికాండం 14వ అధ్యాయము 22వ వచనం. అబ్రాము, నేనే అబ్రాముని ధనవంతునిగా చేశానని నీవు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుణ్ణైన యెహోవా ఎదుట ప్రమాణము చేసి ఉన్నాను. సొదొమ రాజు బెర అబ్రహాముకి ఒక చక్కని బహుమానం ఇచ్చాడు. ఏంటని చెప్పానంటే, ఈరోజు నువ్వు మా ప్రాణాన్ని కాపాడావు, నా ప్రజల్ని కాపాడావు, కాబట్టి నీకు చక్కని బహుమానం ఇచ్చేస్తాను, నీ ముందు విస్తారమైన ధనం ఉంది, తీసుకో అని చెప్పానంటే అబ్రహాం ఏమంటాడని చెప్పానంటే, అబ్రహామును నేనే ధనవంతులుగా చేశానని చెప్పి నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. నా దేవుడు నన్ను పిలిచాడు, నా దేవుడు నన్ను గొప్ప చేస్తాడని చెప్పని దేవుణ్ణే మహింపరిచాడు. కానీ
అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదండి. తన ప్రత్యేకతను ఆ విధంగా కాపాడుకున్నాడండి. ఇదిగో ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము మనకు ప్రత్యేకతను ఆ విధంగా కాపాడుకోవాలండి. అంటే లోకంలోనే జీవిస్తూ లోక సంబంధులు కానట్టుగా జీవించాలి. యేసు ప్రభు ఈ లోకంలో ఆ విధంగా జీవించాడు. పాపులతో సహవాసం చేశాడు, సుంకరులతో సహవాసం చేశాడు, వారితో కలిసి భోజనం చేశాడు. కానీ వారిని అనుకరించలేదు, కానీ వారిని రక్షించే ప్రయత్నం చేశాడు. వారి మార్గాల్ని సరైన మార్గంలోకి నడిపించే ప్రయత్నం చేశాడండి. ఈరోజు రక్షించబడ్డ మనము ఈరోజు ఎలా జీవించాలని చెప్పానంటే, ఇదిగో మనం కూడా లోకంలో జీవిస్తూనే లోక సంబంధులు కానట్టుగా జీవించాలండి. దేవుడు అదే మాట మాట్లాడతారు. ఏంటని చెప్పంటే, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు. అదిగో నువ్వు ఆ విధంగా జీవించగలిగితేనే పరలోకంలో దేవునితోటి యుగ యుగములో నువ్వు జీవించగలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 అంశాలు చెప్పుకున్నామండి. దానియేలు గారు శత్రు రాజ్యంలో తన యొక్క ప్రత్యేకతను కాపాడుకున్నాడు. అలాగే అబ్రహాము తన ప్రత్యేకతను, అంటే భక్తిహీనుల నుంచి డబ్బు ఆశించడం ఇష్టపడలేదు అబ్రహాం. ఎందుకంటే దేవుడు తనను పిలుచుకున్నాడు కాబట్టి దేవుడే తనను దీవిస్తాడు. అబ్రహాం ఒక విశ్వాసం ఉంది. మూడోదిగా యేసు ప్రభు ఈ లోకంలో ఏ విధంగా జీవించాడు? పాపులతోనే సహవాసం చేశాడు, కానీ పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఆ మాట, చక్కని మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 7:26 అండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలముల కంటే మిక్కిలి హెచ్చైన వాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడండి. అదిగో ఆ విధంగా మనం క్రీస్తు వలె ఈ లోకంలో జీవించగలగాలండి. లోక ఆచారాలు మనం అభ్యసింపకూడదు. లోకస్తులు నడిచినలాగా మనం కూడా నడవకూడదు. అవిశ్వాసులతో పొత్తు పెట్టుకోవద్దు. ప్రత్యేకించబడిన జీవన విధానం మనం జీవించాలండి. అయితే ఆ విధంగా ప్రత్యేకంగా జీవించడం వల్ల ఏం లాభము? మనకి లాభం అంటే మనకు బాగా ఇష్టం కదా, ఏమండి? ఏదైనా ఒక పని చేస్తే ఏంటి లాభం? పేతురు కూడా అలా అడుగుతాడు కదా యేసు ప్రభుని, ప్రభువా మేము అన్నీ కూడా వదిలిపెట్టి వచ్చాం కదా, మరి మాకేంటి లాభం నాయనా అని పేతురు కూడా అడుగుతాడు ఒకసారి యేసు ప్రభుని. ప్రశ్న, ఆ విధంగా ప్రత్యేకంగా జీవించడం వల్ల మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి? మొట్టమొదటిగా ఉన్నతమైన స్థానం నీకు లభిస్తుందండి. మొట్టమొదటిగా ఉన్నతమైనటువంటి స్థానం, ఆధిక్యత. అదే ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్కు అబ్రాముకి దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అదండి. ఇవి జరిగిన తర్వాత, ఏవి జరిగిన తర్వాత? వెరీ గుడ్. సొదొమ రాజు ఇచ్చినటువంటి ధనాన్ని ఎప్పుడైతే అబ్రహాము తిరస్కరించాడో, ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడ్డాడో చెప్పుకున్నాం కదా ఇప్పుడు దాకా. అబ్రహాము ప్రత్యేకంగా జీవించాడు. సొదొమ రాజు ఏమైతే డబ్బు ఇవ్వాలని చెప్పని చూశాడో ఆ ధనాన్ని అబ్రహాము తిరస్కరించాడు. ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. అలా ఇష్టపడిన తర్వాత ఒక్క అధ్యాయం పక్కనే దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. ఏంటని చెప్పానంటే, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అదండి. మనల్ని మనం ప్రత్యేకపరచుకోవడం వల్ల ఆయన మనకి కవచంగా ఉంటాడు, ఆయన మనకి కేడముగా ఉంటాడండి. ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మనం మార్చబడతాం మొట్టమొదటిగా. రెండవదిగా దానియేలు ఆ విధంగా శత్రు రాజ్యంలో ప్రత్యేకంగా జీవించడం వల్ల దానియేలు ప్రధానమంత్రి స్థాయికి హెచ్చించబడ్డాడు. ఒక చక్రవర్తి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేశాడంటే మామూలు మాటలు కాదు.
చక్రవర్తి దానియేలుకి సాష్టాంగ నమస్కారం చేసి చక్కగా బంగారు అంత మెడలో హారాలు వేసేసి ప్రధానమంత్రి స్థాయికి అతడు హెచ్చించబడతాడండి. నువ్వు ఆ విధంగా ప్రత్యేకంగా నువ్వు జీవించగలిగితే ఒక చక్కని ఆధిక్యత దేవుడు నీకు ఇస్తాడు. మొట్టమొదటి ఆశీర్వాదం అది. రెండవ ఆశీర్వాదం ఏంటని చెప్పానంటే, ప్రత్యేకపరచుకోవడం వల్ల క్రీస్తులా ఉండటానికి సహాయపడతామండి. క్రీస్తులా మార్చబడడానికి మనం సహాయపడతాం ప్రత్యేకపరచుకోవడం వల్ల. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనం. మొదటి పేతురు 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈనాడు క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దేని కొరకు పిలువబడ్డామని చెప్పానంటే, క్రీస్తు వలె మార్చటానికి మనం పిలువబడ్డామండి. ఇప్పటిదాకా మనం ఆరాధనలో చక్కని పాట పాడాం కదా. ఏం పాట పాడామండి చెప్పాలి? యేసుతో ఉండాలని, యేసులాగా మారాలని నా ఆశయ పాట పాడాం కదా. ఈరోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనం దేని కొరకు పిలువబడ్డామని చెప్పానంటే, క్రీస్తు వలె మార్చడానికి, ఆయన రూపంలోకి రావడానికి మనం పిలువబడ్డామండి. ఆ మాటకు వస్తే ఆది కాండంలో ఒక చక్కని మాట ఉంటుందండి. ఈ సృష్టి క్రమంలో దేవుడు ఆదాముని తన పోలికలో తన రూపంలో తయారు చేశాడు. ఈనాడు మానవులమైన మనందరం కూడా ఆయన రూపంలో చేయబడ్డాం. కానీ సాతాను తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చి మరణం అనే శాపాన్ని తీసుకొచ్చింది. తన రూపంలోకి మార్చడానికి సాతాను గడు ప్రయత్నం చేస్తే, దేవుడు తన అనంత ప్రణాళిక చొప్పున తన కుమారుని లోకానికి పంపించి శిలువలో తాను మరణ ముందులాగన ఆ యొక్క శాపాన్ని కొట్టివేసేలాగా దేవుడు ఒక ప్రణాళిక ఏర్పరిచాడండి. అల్టిమేట్గా మనం క్రీస్తు వలె మార్చబడాలి. మనం క్రీస్తు వలె మార్చబడితేనే మనం పరలోకంలో యుగ యుగాలు కూడా నివసించగలం ప్రభువుతో కలిసి. అందుకంటాడు పేతురు గారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకునేలాగా మీకు మాదిరి ఉంచబడిన. అదండి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటని చెప్పంటే ఆధిక్యత. రెండవ ఆధిక్యత క్రీస్తు వలె ఉండటానికి మనకి సహాయపడుతుంది. మూడవ ఆధిక్యత ఏంటని చెప్పానంటే, ఆ విధంగా ప్రత్యేకపరచుకోవడం వల్ల దేవుని యొక్క వాక్యములో ఆనందించగలం. కీర్తనలో 1వ అధ్యాయము 1-2 వచనాలు చూడగలిగితే, కీర్తనలో 1వ అధ్యాయం 1-2 వచనాలు చూడగలిగితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. నీకు సమయం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం చదవాలని చెప్పానంటే, నీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనలు గడపాలని చెప్పానంటే, నువ్వు ఆ భక్తిహీనుల బ్యాచ్లో చేరకుండా ఉండాలి. లేకపోతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవలేవు, ప్రార్థనలో గడపలేవు. అంతే కదా. కొంత బ్యాచ్ ఉంటుంది, కొంతమంది బ్యాచ్ ఏంటని చెప్పిన వాళ్ళు బ్యాచ్కి ఏంటని చెప్పి ఎప్పుడు కూడా సమయం దొరికితే ప్యాకెట్ ఆడదామా, రమ్మీ ఆడదామా, లేకపోతే సాయంకాలం సిట్టింగ్ ఎక్కడేద్దాం, ఎవరిని ముంచుదాం, ఇవే ఉంటాయి కొంతమంది యొక్క ఆలోచన విధానం. నువ్వు అటువంటి వారితో సహవాసం చేస్తే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవలేవు, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానించలేవు, ప్రార్థనలో గడపలేవు. అందుకే కీర్తనలో మొట్టమొదటి మాట అదే అండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయాలని చెప్పానంటే, ఇదిగో ఆ యొక్క భక్తిహీనుల మార్గంలో నువ్వు నడవకూడదు, ప్రత్యేకంగా జీవించగలగాలి. అయితే నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటే నీకు ఈ లోకం నీకేమి కూడా మంగళహారతి ఏం పట్టదండి. నువ్వు ఆ విధంగా ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటే నీకేమో చక్కగా సింహాసనం వేయదు. నువ్వు ఆ విధంగా జీవిస్తూ ఉంటే లోకం నిన్ను ద్వేషిస్తుంది, లోకం నిన్ను దూషిస్తుందండి. పేతురు గారు చక్కని మాట మాట్లాడితే ఏమంటారని చెప్పానంటే, పేతురు గారు
4వ అధ్యాయము, 1 పేతురు 4వ అధ్యాయము 4వ వచనంలో, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషిస్తారు, గేలి చేస్తారండి. అపరిమితమైన దుర్వ్యాపారమునందు వారితో కూడా పరిగెత్తకపోయినందుకు అర్థమైందండి ఆ మాట ఏంటో. ఈరోజు డే టు డే యాక్టివిటీస్లో మనకు అందరికీ బాగా అర్థమవుతుంది కదా. సాయంకాలం మందు కొడదాం రా అని చెప్పని అంటాడు. అన్నప్పుడు అయిపోయి నేను తాగని చెప్పాడు, తాగవా, అరే ఒక్క పెగ్గే, లేకపోతే సినిమా పోదాం అని చెప్పానంటే, నేను చూడని చెప్పానంటే వాడు మిమ్మల్ని ఒక పురుగులాగా చూస్తున్నామంట వాడు. అవునా కదా? సినిమాకి రావా, సినిమా చూడను, అవునా కదా? ఇదిగో ఆ మాటలు అంత అర్థం ఉందండి. అపరిమితమైన దుర్వ్యాపారమునందు వారితో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, అవమానిస్తుంది, హేళన చేస్తుంది, కుల బహిష్కరణ చేస్తుంది, సంఘ బహిష్కరణ చేస్తుందండి. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు, భక్త సింగ్ గారు, సాధు సుందర్ సింగ్ గారు ఇటువంటి బహిష్కరణలు ఎన్నో ఎదుర్కొన్నారు. రక్షించబడిన తర్వాత ఇళ్లలోకి రానిలేదు, వాళ్ళని అవమానించారు, కుల బహిష్కరణ చేశారు, మాట్లాడలేదు. వాటికి భయపడి ఈరోజు చాలామంది ఏంటని చెప్పానంటే నలుగురిలో అలా పోతా ఉన్నారు చాలామంది క్రైస్తవులు. కానీ దేవుడు అటువంటి వాడిని ఇష్టపడట్లేదండి. ప్రత్యేకంగా జీవించమని చెప్తా ఉన్నాడు. ఆ విధంగా ప్రత్యేకంగా మనం జీవించగలిగితే దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోగలమండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో ఆ మాట వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం, మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండాన్నట్లు దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లు దానిని విడిచిరండి. దేని విడిచి రావాలండి? బబులోని విడిచి రావాలండి, లోకాన్ని విడిచి రావాలి. రక్షించబడ్డ నీవు వెంటనే నువ్వు లోకంలో నుంచి బయటకు రావాలి. లోక పోకడలు నీలో కనిపించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ యొక్క తెగుళ్ళు నీ మీదకి రాకుండా ఉండాలని చెప్పానంటే నువ్వు ఖచ్చితంగా లోకం నుంచి బయటకు రావాలండి. లోకము భయంకరమైన పాపము. అదే మాట ఉంది 18వ అధ్యాయం 5వ మాటలో, 18:5 ప్రకటన గ్రంథం, దాని పాపములు ఆకాశాన్ని అంటుచున్నవి, దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ విధంగా కుల బహిష్కరణ చేస్తారు, సంఘ బహిష్కరణ చేస్తారు, నేను అవమానిస్తారు, గేలి చేస్తారు. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులుగా కుమార్తెలుగా ఉంటారని దేవుడు చక్కని వాగ్దానం ఇస్తా ఉన్నాడండి. కొరింథీ పత్రికలో ఆ మాట ఉంది. 2 కొరింథీ 6వ అధ్యాయము 18వ వచనం, కావున బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, ముట్టకూడని చెప్తున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినే ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ప్రత్యేకంగా జీవిస్తూ ఉంటే మీ చుట్టూన్న వారు మిమ్మల్ని అవమానిస్తారేమో, గేలి చేస్తారేమో, హేళన చేస్తారేమో, కుల బహిష్కరణ చేస్తే చేయొచ్చు, కానీ మీరు నా కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు, నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు భయపడొద్దని దేవుడు చక్కని వాగ్దానం చేస్తా ఉన్నాడండి. ఆయన ప్రేమించే వారికి ఆయన యొక్క వాగ్దానం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని చెప్పని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి మరింత మహిమకరంగా జీవించమని కొద్ది మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.